బులెటిన్లో ఒక విషాద వార్త. నటుడు కన్ను మూశారు. కోటా శ్రీనివాసరావు సంబంధించినటువంటి వార్త మనకి అందుతోంది. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు తెలియని వారు ఉండరు. ఆయన నటించిన ఎన్నో సినిమాల ద్వారా మనందరికీ సుపరిచితం. కానీ ఆయన ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కోటా శ్రీనివాసరావు. కొన్నాళ్లుగా ఆయన హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారు. 750కి పైగా సినిమాల్లో నటించారు కోటా శ్రీనివాసరావు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు కోటా. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు ఆయన. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు 750కి పైగా సినిమాల్లో నటించారు. మనందరికీ కూడా సుపరిచితం. ఎన్నో సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు, విలన్ రోల్స్ చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పనిచేశారు. సో 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు కోటా. కమీడియన్గా, విలన్గా ఏ పాత్రకైనా సరే జీవం పోశారు. ఈయన అలానే బాబు మోహన్ కాంబినేషన్లో వచ్చిన సీన్స్ని ఈ తరం వాళ్ళు కానీ లేదా లాస్ట్ జనరేషన్ వాళ్ళు కానీ మర్చిపోలేరు. ఇప్పటికీ వాటిని చూసి నవ్వుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎంతోమందిని నవ్వించారు కోటా శ్రీనివాసరావు. అలానే భయపెట్టిన పాత్రలు కూడా పోషించారు. ఆయన ఇక లేరు. ఈ తెల్లవారుజామున 4 గంటలకి చనిపోయారు. అసలు ఏం జరిగింది పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, సో ఎలా చనిపోయారు ఆయన? హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్లారా లేదా ఇంట్లోనే ఆయన తుది శ్వాస విడిచారా? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో చనిపోయినట్టుగా కుటుంబ వర్గాలు విశ్వసనీయంగా తెలియజేశాయి. అయితే ఈ షుగర్ వ్యాధి ఎక్కువ అవ్వటము, దానికి సంబంధించి చాలా కాంప్లికేషన్స్ ఎక్కువ అవ్వటంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని నిన్న రాత్రే హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో మరణించడం జరిగింది. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చారు. ఈరోజు అంత్యక్రియలు జరిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్ లక్ష్మీనారాయణ. కోటా శ్రీనివాసరావు 750కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ్ అనేక భాషల్లో కూడా ఆయన నటించారు. విలక్షణమైన పాత్రలు, ఏ పాత్రలో అయినా ఆయన నటించారంటే పాత్రలు నటిస్తున్నట్టుగా అనిపించదు, ఆయన జీవించినట్టుగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఆయన కోసమే పుట్టిందా అన్నట్లుగా ఉంటుంది. అనేక సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో పోషించారు. కామెడీ రోల్స్ చేస్తే అంతకన్నా అద్భుతంగా ఎవరు నటించలేరేమో అనిపిస్తుంది. విలన్గా చేస్తే ఇంతకంటే భయపెట్టేవారు ఎవరుండరేమో అనిపిస్తుంది. అంతగా ఆయన యాక్టింగ్ని ఆస్వాదించారు, యాక్టింగ్ని తన వృత్తిగా మలుచుకున్నారు, ఎంతగానో నటించారు. కానీ 750 సినిమాల్లో నటించిన ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో చాలా కాలంగా బాధపడుతూ వస్తున్నారు. ఆ అనారోగ్యమే ఆయన ప్రాణాన్ని తీసింది. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఈ తెల్లవారుజామున 4 గంటలకి ఆయన కన్నుమూశారు.